అరే మధు, అలా తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్నావేంటి? పోనీ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చు కదా. అలాగే. సంతోషి, ఇలా చూడు, నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రావడం లేట్ అవుతుంది. ఓకే, సరేనా? అలాగే. ఈ తాళాలు ఎవరివి? మధు మేడంవి. ఓ పని చేయి, ఈ తాళాలు తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసాయి. రేపటి రోజున ఏదైనా పోతే నీ మీదే దొంగతనం నేరం మోపుతుంది. సంతోషి, ఇలారా. చెప్పండి. ఆ తాళాలి. నేనే వెళ్ళి ఇచ్చేస్తాను. మళ్ళీ నువ్వు వెళ్తే అనవసరంగా సూటిపోటు మాటలతో నేను ఏదో ఒకటి అనుకుంటా ఉండదు. ఓకే వదినా, ఇదిగోండి మీ తాళాలు. ఒక్క నిమిషం లైన్లో ఉండు. తాళాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇవి అక్కడ టేబుల్ మీద మర్చిపోయారు. ఓ, బహుశా నేను మాట్లాడేటప్పుడు అక్కడ పెట్టేసి ఉంటాను. థ్యాంక్ యూ. సంతోషి. ఏంటండి? ఓకే, నేను బయలుదేరుతున్నాను. రావడానికి ఆలస్యం అవుతుంది కదా, నా బట్టలు ఐరన్కి ఇచ్చేసాయి. అలాగే. మా ప్లాన్ అంతా నీరు కట్టేసాడు ఈ ధైర్య. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,